అందాల రాముడు చిత్రం 80% వరకు గోదావరిలోని లాంచీ మీదే సాగుతుంది. అపార ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ గారు తన మేనత్త అయిన పి సుశీలమ్మ గారు పాడిన పాటలు మదిలో 10 కాలాల పాటు మిగిలిపోయాయి. రాముడే మన్నాడోయ్ సీతారాముడే మన్నాడోయ్, రాముడే మన్నాడోయ్ సీతారాముడే మన్నాడోయ్, మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్, మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్, రాముడే మన్నాడోయ్ సీతారాముడే మన్నాడోయ్. పెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్, పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్, మొరగబెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్, పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్, పూచిక పుల్లైన వెంట రాదన్నాడోయ్, పూచిక పుల్లైన వెంట రాదన్నాడోయ్, పుణ్యమొక్కటే చివరికి మిగులునన్నాడోయ్ డోయ్ డోయ్, రాముడే మన్నాడోయ్ సీతారాముడే మన్నాడోయ్. మాయనగలు మోత చేటు బరువన్నాడోయ్, ఆహా న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్, మాయనగలు మోత చేటు బరువన్నాడోయ్, ఆహా న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్, గొప్ప కొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్, గొప్ప కొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్, అప్పు చేసి పప్పు కూడు వలదన్నాడోయ్, రాముడే మన్నాడోయ్ సీత రాముడే మన్నాడోయ్. బాపు గారు తీసే ప్రతి సన్నివేశాన్ని చిత్రం గీసే తీస్తారు. ఆయన రాత ఎంత బావుంటుందో గీత అంతే బావుంటుంది. ప్రతి సినిమాను దృశ్య కావ్యంగానే మలుస్తారు. అందాల రాముడు చిత్రానికి బాపు గారికి నంది అవార్డు వరించింది. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర, ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర, జో 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 జో. ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి, పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి, చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి, పట్టుబడితే ఫెయిల్ అయితే బిక్కముఖం వెయ్యాలి, కాలేజీ సీట్లు అగతాట్లురా, అవి కొనడానికి ఉండాలి నోట్లురా, చదువు పూర్తయితే మొదలవును పాట్లురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర, జో 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 జో. 1970వ సంవత్సరం నాటి తెలుగునాట ఉన్న సగటు దిగువ మధ్యతరగతి ప్రజానీకం రోజువారీ జీవన శైలి మీద బాపు రమణలు కలిసి చేసిన వ్యాఖ్యానం సహజంగా ఉంటుంది. ధనం ఉందనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయినా మానవత్వం మరచిన కోటీశ్వరుడితో 3 రోజులు కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా స్పందిస్తారో ప్రవర్తిస్తారో అన్నది ఈ అందాల రాముడు హాస్య గూళికను చూస్తే అర్థమవుతుంది. అబ్బోసి చిన్నమ్మా ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని గురుతున్నాయి,
తలచుకుంటే గుండెలో నగుగులవుతుంది. అబ్బాసి చిన్నయ్యా ఆనాటి ముచ్చటలు ఎన్నైనా గుర్తుంటాయి, నీ గుండెలోన గుర్రాలే పరిగెడతాయి. అబ్బాసి చిన్నయ్యా ఆనాటి ముచ్చటలు ఎన్నైనా గుర్తుంటాయి, నీ గుండెలోన గుర్రాలే పరిగెడతాయి. ఎలకతో ఒక రెండు జడలు వెనక నుండి నేలాగితే, ఎలకతో ఒక రెండు జడలు వెనక నుండి నేలాగితే ఉలికులికి పడేదానివే, నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే. అలాగా ఉడికిస్తే అతను తోచినేమో, అలాగా ఉడికిస్తే అతను తోచినేమో, నెత్తి మీద ముట్టేదానిను. నువ్వు మొట్టగానే సాచిపెట్టి కొట్టేవాడినే. అబ్బోసి చిన్నమ్మ ఆనాటి ముచ్చటలు ఎన్నైనా గుర్తుంటాయి, నీ గుండెలోన గుర్రాలే పరిగెడతాయి. ఆణిముత్యం కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం.